రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. విశాఖలో దిగ్భ్రాంతికి గురి చేసిన ఒక బాలిక మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు ఈ కేసుని చేశారు. నిందితుడిని పట్టుకున్నారు. ఆ నిందితుడు ఇక్కడ విశాఖలో అత్యంత కిరాతకంగా ఆ బాలికను చంపేసి ఒక ట్రాలీ బ్యాగ్ లో ప్యాక్ చేసి ఒడిశాకు పార్సల్ చేశాడు. ఇప్పుడు అప్పట్లో ఆ న్యూస్ సెన్సేషన్ గా మారింది. సో ఫైనల్ గా పోలీసులు ఇవాళ ఆ నిందితుడిని పట్టుకున్నారు. అసలు ఎవరు ఆ నిందితుడు, ఎందుకు ఈ విధంగా బాలికను హత్య చేశాడు, మరి పోలీసులు ఎలా పట్టుకున్నారు, అసలు ఏం జరిగింది ఈ ఘటనలో అనేది కంప్లీట్ గా ఒకసారి మనం చూద్దాం. సో ఇది ఘటన జూన్ 15th జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక ఒడిస్సాలోని చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికంగా కొంతమంది స్థానికులు అక్కడ ఒక దుర్వాసన రావడాన్ని గమనించారు. ఏందబ్బా స్మెల్ వస్తుందా అని చెప్పేసి చూస్తే అక్కడ ఒక బ్యాగ్ లో ఒక బాలిక మృతదేహం వాళ్ళకి కనిపించింది. సో ఒకసారిగా షాక్ అయిపోయారు. వాళ్ళ చాందిలి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, ఇలా బాలిక మృతదేహం లభించింది, ఫుల్ గా స్మెల్ వస్తుందంటే అక్కడ పోలీసులు వచ్చారు, చూసారు. ఎవరు ఆ బాలిక, ఇక్కడికి ఎలా వచ్చింది అని వాళ్ళ ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే ఆమె విశాఖకు చెందిన బాలికగా వాళ్ళు గుర్తించడం జరిగింది. సో వెంటనే వాళ్ళు విశాఖ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. సో ఒకసారిగా విశాఖలో అంటే ఆల్రెడీ ఆ బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. సో అలా బాలిక మృతదేహం లభ్యం అవ్వడంతో ఖచ్చితంగా ఎవరో చంపారు, అత్యంత కిరాతకంగా చంపేసి ఇక్కడ పడేసిపోయారు, అది కూడా మరి విశాఖకు చెందిన బాలిక ఒడిశాలో లభ్యం కావడం ఏంటి అని ఇలా కాస్త పోలీసులకు సస్పీషియస్ గా అనిపించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టేశారు. ఇన్వెస్టిగేషన్ కాస్త వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్లు, ఫోన్ డేటా వీటన్నిటిని కూడా పరిశీలించి సో ఫైనల్ గా అటు ఒడిశా పోలీసుల సహకారంతో విశాఖ పోలీసులు అలాగే ఒడిశా పోలీసులు వీళ్ళిద్దరూ కలిసి ఈ కేసును అయితే చేసేస్తారని చెప్పుకోవాలి. సో ఎవరా నిందితుడు అని చూస్తే ఇతను కంచరపాలెం ప్రాంతానికి చెందిన సురేష్. ఇతను ఒక ఆటో డ్రైవర్. ఎందుకు ఇతను ఆ బాలికను హత్య చేశాడని చెప్పేసి చూస్తే ఇతనికి ఆల్రెడీ వివాహం అయింది. సో ఈ బాలికతో అతను లైంగిక సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి తెలిసింది. అంటే తన భార్యని ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఈ బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం లైంగిక సంబంధానికి దారితీసింది. సో వాళ్ళిద్దరి మధ్య అలా కొంతకాలం పాటు ఆ ఎఫ్ఐఆర్ అయితే నడిచింది. అయితే ఆ తర్వాత ఆ బాలిక ఆ సురేష్ ని ఒత్తిడి చేయడం మొదలు పెట్టేసింది. ఇక నన్ను పెళ్లి చేసుకోవాలి, ఎన్నాళ్ళు ఈ సంబంధం, ఇక కుదరదు, ఇక పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి తేవడం జరిగింది. సో దీన్ని అతను ఆల్రెడీ తనకు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు పిల్లేమో నన్ను పెళ్లి చేసుకోవాలంటుంది అని చెప్పేసి అతను ఇదైపోయాడు. సో ఏం చేయాలా అని చూస్తే ఇక ఈ బాలికని చంపేద్దాం, మనకి ఇంకే టెన్షన్ ఉండదని చెప్పేసి అలాంటి ఆలోచనకైతే వెళ్ళిపోయాడు. సో అలా ఈ దీనికి సంబంధించి అంటే ఆమె ప్రతిసారి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి సురేష్ ని ఒత్తిడి చేయడంతో అతను గొడవకు దిగడం, సో తరచూ వాళ్ళ మధ్య గొడవలు జరగడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను ఈ బాలికను చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. అలా వాళ్ళ ఇద్దరి మధ్య దీనికి సంబంధించిన గొడవ కాస్త అది హత్యకు దారి తీసింది. సో అలా బాలికను కొట్టి చంపేసి ఆ తర్వాత ఏం చేశారంటే ఒక ట్రాలీ బ్యాగ్ లో కుక్కేసి ప్యాక్ చేసేసి ట్రైన్ లో ఒడిస్సాలోని రాయగఢ్కు తీసుకెళ్లిపోయాడు. సో అలా అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆ బ్యాగ్ ని అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో పడేయడం అయితే జరిగింది. సో తర్వాత రిటర్న్ వచ్చేసాడు. అయితే కొంతకాలం తర్వాత అది వాసన రావడంతో అక్కడ స్థానికులు ఇంతకుముందు చెప్పినట్టు ఆ చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అక్కడ స్థానికులు దీన్ని అబ్జర్వ్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో ఒడిశా పోలీసులు అండ్ విశాఖ పోలీసులు వీళ్ళిద్దరూ కలిసి ఈ కేసుని చేసేస్తారు. ఇలా మైనర్ బాలికని రకంగా లైంగికంగా అతను వాడుకోవడం కావచ్చు, అలాగే ఇంత కిరాతకంగా చంపడం కావచ్చు ఇతను చేయడంతో అతని మీద పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు అతన్ని రిమాండ్ కూడా పెట్టారు. అతన్ని అరెస్ట్ కూడా చేసి ఇప్పుడు రిమాండ్కి అయితే పెట్టడం జరిగింది. సో ఇతని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అక్కడ స్థానికంగా అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా బాలికని ఇంత కిరాతకంగా చంపడం, దీని మీద ఎవిడెన్స్ కంప్లీట్ గా పోలీసులు కూడా గ్యాదర్ చేస్తున్నారు. సో అతనికి కఠినంగా శిక్షలు పడే విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో అలా జూన్ 15th జరిగిన ఈ సంఘటన ఇవాళ జూలై 31st కేసు అయితే సాల్వ్ చేయడం అయితే జరిగింది పోలీసులు. ఏదేమైనా హంతకుడిని అయితే పట్టుకున్నారు, అతన్ని కోర్టుకు పెట్టి రిమాండ్ కూడా పంపించారు. ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అతనికి కఠినమైన శిక్షలు పడే విధంగా చేయాలని చెప్పేసి అక్కడ స్థానికుల దగ్గర నుంచి కూడా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ఇక మున్ముందు అయితే చూడాలి. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం.